Namaste, welcome to Khadri News. ప్రభుత్వ శాఖల నుంచి దేవస్థానం వారు కొన్ని సహాయ సహకారాలు అభ్యర్థిస్తున్నాము. ముందుగా ప్రతి నిబద్ధత పాటిస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. వాటర్ అనేటివి డిహైడ్రేషన్ అయిపోయి చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితులు ఉన్నారు. సఫిషియెంట్ వాటర్ ఎక్కడ కూడా తగ్గకూడదు. వాటర్ ఫెసిలిటీ అన్ని కౌంటర్లకి ఇవ్వడంతో పాటు మనం కూడా కొన్ని మన మున్సిపాలిటీ తరఫు నుంచి వాటర్ కౌంటర్లు ఏర్పాటు చేయడం చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మనకు ఇక్కడ కోనేరు ఇంకా అది కన్స్ట్రక్షన్ స్థాయిలో ఉంది కనుక మాక్సిమం ఎన్ని వీలైతే అన్ని స్నాన గదులు అంటే మన మొబైల్ స్నాన గదులు ఖచ్చితంగా ఏర్పాటు చేసి భక్తుల యొక్క మనోభావాలకు ప్రతిగా ఉన్నటువంటి ఆ స్నాన గదులు మాత్రం మాక్సిమం ఎన్ని యూటిలైజ్ చేసే అవకాశం ఉంటే అన్ని యూజ్ చేసి చూస్తూ ఉన్నాం. అది ఎందుకో రికార్డింగ్ నోసుకోలేదు. కమిషనర్ గారు కాన్ఫరెన్స్ సభ్యుల నుంచి ఇప్పుడు టైం ఇంకా ముందే చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫీజు కూడా అక్కడే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని సరిదిద్దుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇంకా దేవానంద్ గారు చెప్పారు ఇట్లాంటి చూస్తూ వాళ్ళు వెళ్ళి ఉండాలని చెప్పేసి వాటిని కూడా ఎంతో మంది అధికారులు వస్తుంటారు పోతుంటారు. కానీ స్వామి వారి సేవ చేసుకోవడం వాళ్ళకి ఎంతో మంచి పుణ్యమైన కార్యమని నేను భావిస్తాను. అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది శాసనసభ్యులు అయ్యారు. వారు కూడా వారి పుణ్యం చేసిందే. ఈ ప్రతి నియోజకవర్గంలో కాకుండా ఈ ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రంలో ఈ స్థలంలో ఉండడము పుట్టడం కూడా చాలా గొప్ప ఇదని నేను భావిస్తూ వేదిక నేర్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా పేరుగా ముందుగా రథోత్సవం జరుపుకుంటా. ఈ రోజు ఇంకొకసారి మాత్రమే మనం అధికారులు అనధికారులు అందరూ కూడా కలిసి బాగా చర్చించుకుంటాం. సరే జరిగిన తర్వాత కార్యక్రమం కూడా జరుగుతారు. కొన్ని విషయాలకు వచ్చేటప్పటికి చాలా మంది ముఖ్యంగా ఇబ్బంది పడే విషయం ఏమంటే భోజనము నీళ్లు లేకుండా ఓపిక ఉంటాయేమో కానీ మహిళలు అయితే కష్టపడే ఒక సందర్భం చూసాం. ప్రతి ఒక్కరు కూడా మనం తిట్టుకుంటాడు కదిలి లేదు తప్ప ఇంత అద్దుమానం ఎక్కడ కూడా సౌకర్యాలు లేవు. కదిలి లక్ష్మీనరసింహ స్వామికి కుటుంబం లేదు, వారసు లేదు. ఆయనకు భక్తాలు అందరూ చాలా డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఖచ్చితంగా అక్కడ ఉపయోగించి ప్రజలకు మంచి సౌకర్యం కల్పిస్తే చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. ఆ విధంగా కాకుండా ఎవరో అన్నదానం పెడుతున్నారు, ఎవరెవరో కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి గుడి తరపున కొంచెం తక్కువగా సేవ కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమం గుడి వాళ్ళు ముందుకు వచ్చి ఆ టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ పెడితే మన పక్కనే చాలా పెద్ద ఏముంది అక్కడ పెడితే కదా అక్కడ దాన్ని క్లీన్ చేసేదానికి కూడా ఇబ్బంది లేకుండా చెప్పేసి నేను అనుకుంటున్నాను. భక్తాదులందరికీ నమస్కారం. ఇంతకుముందే వాళ్ళందరూ దేవాలయంతో అందరూ ప్రత్యేకించి అందరూ పేరు చెప్పారు. కానీ నా దృష్టిలో ఇక్కడ పూజారి తర్వాత ఉండేటువంటి ఆలయ కమిటీ తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తర్వాత ఉండేటువంటి ఆర్టీఓ గారు, కమిషనర్ గారు, డిఎస్పీ గారు మనమందరము కూడా సమానమే అని చెప్పేటువంటి ఏకైక ఉత్సవం మన కాశీ లక్ష్మీ నరసింహస్వామి.
ఎవరెవరు వాళ్ళ స్థాయిలో పనిచేస్తూనే ఉంటారు. ఇక్కడ ఎవరు కూడా అధికారం అనుకోరు. మనం చూస్తూ ఉంటాం, ఒకసారి పోలీసులు అక్కడ వచ్చేసి జనాన్ని తోసే దాంట్లో ఇతనికి ఉన్నటువంటి బ్యాటరీని గుర్తు పెట్టుకోడు, టోపీని గుర్తు పెట్టుకోడు, ఏ పడిపోయినా కూడా అందరినీ కూడా వెనక్కి తోసేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మున్సిపల్ శాఖ వాళ్ళైతే అనేక సందర్భాల్లో చూస్తున్నాం, అయినా చాలదు అనుకున్నా కూడా అర్ధరాత్రి కూడా వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేస్తూ పోతూ ఉంటారు. ఇక ఆర్టీఓ గారు కానివ్వండి, డిఎస్పీ గారు కానివ్వండి, మొత్తం వాళ్ళకంటే మనం అనుకుంటాం వాళ్ళు ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చుంటారు, ఇంకో చోట ఉంటారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళకు ఉన్నంత టెన్షన్ మనకు ఉండదు. ఎందుకంటే మనం స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాం. మనం స్వేచ్ఛగా ఉండడానికి వాళ్ళు నిరంతరం అక్కడ ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ స్థాయిలో ఎవరు వచ్చినా కూడా మొత్తం అంతా ప్రశాంతంగా జరిగినప్పుడే ఇది బాగుంటుంది అనేటువంటి విషయంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉండేటువంటి సమన్వయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రథోత్సవం రోజు, ఎందుకంటే దీంట్లో కళ్యాణోత్సవం అనేటువంటి సహజంగా జరుగుతుంది. ఇంతకుముందే ఉత్తమ్ రెడ్డి గారు చెప్పారు. ఆ ఒక్క విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది, దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తాం. అక్షంతలు అందరూ కోరుకుంటారు కాబట్టి దాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. రెండవది బ్రహ్మోత్సవం, మోహిని ఉత్సవం. మోహిని ఉత్సవం కూడా ఊరంతా వెళ్తుంది. దానికి పోలీస్ యంత్రాంగం కానివ్వండి, మున్సిపల్ వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళ గురించి ఏంటంటే వాళ్ళు మాక్సిమం ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ లైన్స్ ఎక్కడ అడ్డం లేకుండా చేశారు. మొత్తం వైర్లనే మొత్తం వేశారు కాబట్టి ఈ రోజు దాదాపుగా ఇబ్బంది లేదు. ఎక్కువ భాగం ఏం జరుగుతుందంటే పాతాస్వామికి ప్లస్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ గారికి కూడా దయచేసి కనీసం మీరు ఒక 5 మందిని కాకపోతే 10 మందిని కొత్తగా ఈ ఉత్సవాలకు అలంకరణ కోసం కానివ్వండి, దీనికోసం వాళ్ళకి సహాయకులుగా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని కోరుతున్నాను. ఎప్పుడు కూడా ఇక్కడ ఏమవుతుందంటే రథోత్సవం సాయంకాలం ఉత్సవం జరిగేటప్పుడు 7 నుంచి 10 గంటల దాకా మాక్సిమం అందరూ కూడా భక్తులు వచ్చేస్తారు ఇక్కడ. కానీ మనం ఇక్కడ 9 గంటలు ఇక్కడ బయలుదేరామంటే హిందూపురం చౌక దాకా బాగుంటుంది, ఉండే కోనేరు గంటల దాకా బాగుంటుంది. తర్వాత దేవుడి ముందర ఒక 50 మంది కూడా భక్తులు ఉన్నది చూడటానికే మనసు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి స్వామి ఉభయదారులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 6:30 గంటలకి ఖచ్చితంగా ఉభయదారులు ఇక్కడ ఉండాలా, 7:30 గంటలకి ఈ ఆస్థానం నుంచి అక్కడ బయలుదేరాలా, 8 గంటలకి దేవస్థానం ముందు నుంచి బయలుదేరి 10-10 వస్తే ఆఖరికి కూడా కనీసం ఒక 2000 మంది స్వామివారి ఉత్సవంలో ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈసారి నేను శిరస్సు నుంచి ప్రార్థిస్తున్నా. దయచేసి మీరు ఎంతమంది స్టాఫ్ అయినా వాళ్ళు అడిగితే ఈవో గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదనంగా మీరు ఇప్పుడు పూజా తీసుకుని ఇది ఒక్కటి చేయగలిగితే అంటే మన దగ్గర ద్వారా ఉండేటువంటిది మేము చూసుకుంటాం. వాళ్ళ యొక్క కష్టం ఎలా ఉంటుంది. మనకైతే ఆఫీసులకైనా కానీ మార్నింగ్ ఏదో షెడ్యూల్ డ్యూటీ ఉంటుంది. వాళ్ళు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి పోయినారు, మళ్ళీ 4 గంటలకు మళ్ళా వచ్చింటారు. అటువంటి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనం చేస్తున్నాం. దైవం బ్రహ్మ మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం బ్రాహ్మణాధీనం. ఆ బ్రాహ్మణ యొక్క ఆఫీసర్తో అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. ఇక మున్సిపల్ శాఖ వాళ్ళు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే మున్సిపల్ వర్కర్స్ ముందు రోజు వరకు కూడా బ్రహ్మాండంగా క్లీన్ చేస్తారు. కానీ రథోత్సవం జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా బంధువులు వచ్చింటారు, వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది, వాళ్ళు రథాన్ని లాగుతారు. అంటే దాదాపుగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైతే ఒక్కసారి మధ్యాహ్నం 2 గంటల వరకు అందరూ అలసిపోయి ఉంటారు. వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితిలో క్లీనింగ్ చేయలేదు. కాబట్టి నేను ఏమంటానంటే దీనికి ప్రత్యేకమైన ఫ్యాషన్ పిలిపించండి. రథం వెనకాల చాలా మంది ఎలా ఉంటుందంటే రథోత్సవం వెనకాల చూస్తే ఎప్పుడు మనం చూస్తాం అందరూ కూడా వాటర్ ప్యాకెట్ అంటే రథానికి రథం లాగే భక్తుల కోసం కొన్ని వేలు లక్షల ప్యాకెట్లు కూడా మొత్తం అందరూ ఇస్తుంటారు. అందరూ నీరు తాగుతారు, అక్కడే కింద వేస్తుంటారు. ప్రసాదాలు ఇస్తూ ఉంటారు, ఆ ప్రసాదం చేసినటువంటి పేపర్లు వేస్తూ ఉంటారు. రథం వెనకాల ఎవరైనా వచ్చి చూశారంటే ఇది రథోత్సవమా లేకపోతే ఇంకోటి ఇంత కంపుగా ఉంది అనేటువంటి ఆలోచన. దానికి మాక్సిమం నా ఎక్స్పెక్టేషన్ ఒక 20 మంది వెనకాల ఒక ట్రాక్టర్స్ 1-2 పెట్టేసి రథం వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల కంటే క్లీన్ అయిపోతుంది. ఆ వెనకాల అప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటే కదా వచ్చిండే భక్తాదులందరికీ కదిలి యొక్క ప్రాసెస్ కానీ శుభ్రంగా ఉంది అర్థమైంది సార్. ఈ సంవత్సరం కొంచెం మనకు అందరూ కూడా కొత్త వారు నాకు తెలిసి ఆర్డీఓ గారు కూడా ఇంతకుముందు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు చేయలేదు. అదేవిధంగా మన డిఎస్పీ గారు వారితో పాటు నాకు తెలిసి 3 స్టేలు కూడా 3 ఇంతకుముందు ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు వచ్చినట్టు లేదు. వీళ్ళు కూడా అందరూ కొత్తనే. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన ఈఓ గారు కూడా కొత్త, ఆయన కూడా ఫస్ట్ టైమే. అదేవిధంగా కమిషనర్ గారు కూడా కొత్త, ఆయన కూడా ఫస్ట్ టైమే. సో వీళ్ళు నలుగురు చాలా కీలకం మనకి ఈ బ్రహ్మోత్సవాల్లో. సో కొంత పెద్దలు ఇంకా టెంపుల్ స్వాములు ఉన్నారు మనకి, వాళ్ళందరూ కూడా సలహాలు సూచనలు ఇస్తారు.
సో అదే టైంలో మనకి ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మోస్ట్లీ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యే టైంకి బహుశా నోటిఫికేషన్లు కూడా వస్తాయేమో. కాబట్టి ముఖ్యంగా రెవెన్యూ వాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉంటారు, ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా. సో దీనికి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ మనము పెట్టాల్సి వస్తుంది అన్ని డిపార్ట్మెంట్ లో కూడా. ముఖ్యంగా ఆర్డీఓ గారు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఒక నోడల్ ఆఫీసర్ ని, ముఖ్యంగా తహసీల్దార్ కూడా చాలా బిజీగా ఉంటారేమో, మీకు బహుశా ఉండకపోవచ్చు. ఎవరైనా డిటి స్థాయి ఒక డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ అధికారిని ఒక 20 రోజులు 19వ తారీఖున మనకు స్టార్ట్ అవుతాయి బ్రహ్మోత్సవాలు. సో 15వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ముగిసేంత వరకు ఒక నోడల్ ఆఫీసర్ ని మీరు అపాయింట్ చేయండి. మీ ఆఫీస్ నుంచి మీ తరఫున కోఆర్డినేట్ చేసుకోవడానికి రెవెన్యూ కన్వీనియంట్ ఫర్ యూ ఆల్సో. మనం చాలా ఎక్కువ పని ఉంటుంది దీంట్లో, ముఖ్యంగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఈ 15 రోజులు మనం మామూలుగా నైట్ టైం హెవీ వెహికల్స్ అలో చేస్తా ఉన్నాం. కానీ ఈ 15 రోజులు ఎక్కడ హెవీ వెహికల్స్ కూడా నైట్ టైం కూడా అలో చేయము. మనకు అటు బైపాస్ రోడ్ అటుపక్క దాదాపుగా పూర్తయింది, ఒక చిన్న బిట్టు తప్ప, కానీ వెహికల్స్ పోవడానికి ఇబ్బంది లేదు కాబట్టి సో మనకు ఎక్కడో ఆ హిందూపూర్ రోడ్ లోనే ట్రాఫిక్ అంతా కూడా ఆపేసి టైంలో ఈ వీధుల్లో తిరగకుండా దయచేసి చూడాల్సిందిగా కోరుతాము. అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్ కూడా అక్కడే హిందూపూర్ రోడ్ నుంచే పూర్తిగా కలిసి చూడండి. అదేవిధంగా కళ్యాణోత్సవం రోజు కూడా కొంచెం ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా కొంచెం ఆ రోజు కూడా పార్కింగ్ ముఖ్యంగా అది కూడా కొంచెం ముందే మీరు కోఆర్డినేట్ చేసుకుని 3 వైపులా అనంతపూర్ రోడ్డు కానీ, ఇక్కడ రాయచోట రోడ్డు, ఇటు హిందూపూర్ రోడ్డు కానీ, ఇటు మదనపల్లి రోడ్డు, అన్ని వైపులా కూడా బైపాస్ వచ్చింది కాబట్టి మనకు కన్వీనియంట్ గా ఉంటుంది. ఆ బైపాస్ పక్కన ఏదైనా కొన్ని స్పాట్స్ ఐడెంటిఫై చేసి పార్కింగ్ ఎటు వయసులో అందరూ అక్కడ పార్కింగ్ వెహికల్స్ అని డ్రాప్ చేసి అక్కడికి వెళ్ళేటట్టుగా స్టాప్ ఏది గైడ్ చేయాలని చెప్పి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి దేవస్థానం వారు కొన్ని సహాయ సహకారాలు అభ్యర్థిస్తున్నాము. ముందుగా ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి దేవస్థానం వారికి ఏం నిబద్ధత పాటిస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. స్వామి టెంపుల్ వారి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కనుక మనమందరం కూడా మన శాఖల నుంచి మన కోఆపరేషన్ అందరం కూడా ఖచ్చితంగా ఇవ్వాలండి. సో ముఖ్యంగా ఇందులో చూడాల్సింది ఏంటంటే మనము శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడి నుంచో మన వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు, మన జనాలందరూ కూడా, ఈ భక్తులందరూ కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ ముఖ్యంగా మన వీధుల్లో మన ఎక్కడైతే మనం అందరం తిరుగుతామో అక్కడందరం కూడా మన శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారిని దానికి తగ్గట్టు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నామండి. సో ఇది మెయిన్గా ఇంకా మిగతా ఏమన్నా కూడా ఎటువంటివి ఉన్నా కూడా మనం దాని మీద దృష్టి సారించి అవి చేయాల్సినటువంటి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా మనం రథం లాగేటప్పుడు కానీ తేగప్పుడు కానీ మేనేజ్మెంట్కి ముఖ్యంగా పోలీస్ వాళ్ళు కూడా మంచి సహకారం అందించాలండి. ఎందుకంటే ఈ ఎక్కువ మంది కూడా ఈ రథం లాగేటప్పుడు దానికి మనకి చాలా మంది జనాలు అయితే పార్టిసిపేట్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఈ క్రౌడ్ లాగేటప్పుడు ముఖ్యంగా పోలీస్ వాళ్ళు ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది. సో ఇంకోటి ఏంటంటే మన ఈ వీధులు కూడా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి సో ఎక్కువ మనకి చాలా చిన్నగా వీధులు ఉంటాయి. పైగా మనం అందరం కూడా ఎక్కువ జనాలు ఉంటారు ఇక్కడ. దాదాపు నేను అయితే ఇప్పుడు పార్టిసిపేట్ చేయలేదు కానీ వీడియోస్ చూసినప్పుడైతే చాలా మంది జనాలు ఉంటున్నారు. సో దీనివల్ల మనకి తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. మనం ఇప్పటివరకు ఇవన్నీ చాలా చేసాము, మీరందరూ కూడా కనీసం ఒక 2-3 చేసింటారు. కానీ ప్రతిసారి కూడా జరగకుండా కూడా ఈసారి మనందరం కూడా దీని మీద ఎక్కువ దృష్టి సారించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా చూసుకోవాలండి. ఎందుకంటే అందరు భక్తులు కూడా మనల్ని ఇక్కడికి టెంపుల్కి మొక్కుకోవడానికి అంటే స్పిరిచువాలిటీతో వస్తుంటారు. మనం కూడా ఎంతో స్పిరిచువల్గా ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇది మనకి ఎలక్షన్స్ టైం అనేది వస్తూ ఉంటుంది సోషల్. సో ఈ ఎలక్షన్స్ టైంలో వచ్చింది కాబట్టి ఇదంతా కూడా మనకి ఇంకా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి వేరే వర్క్స్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా వేరే వర్క్స్తో ఇంత బిజీగా ఉన్నా కూడా ఈ వర్క్స్ అన్ని కూడా మనం ముందుగానే కంప్లీట్ చేసుకుని ఉండాలి.
సో ఈ వర్క్స్ మీద మనం ముందుగా కంప్లీట్ చేసుకోవడానికి మనము టెంపుల్ వారికి ఫుల్ సహకారం అందించాలండి. మన ఈవో గారు వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినవి కూడా ప్రతి శాఖలో వాళ్ళతో మాట్లాడుకుని అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రతి శాఖ కూడా వాళ్ళు చేయాల్సినవి కూడా వాళ్ళు తప్పకుండా చేయాలండి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా అన్ని శాఖలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయి. అందుకే ముఖ్యంగా రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ వారు అలాగే పురపాలక శాఖ వారి యొక్క ఆవశ్యకత వాళ్ళ యొక్క సహకారం ఎంతైనా ఉంటుంది. సందర్భంగా గౌరవ తీసుకుని ఈ యొక్క వాళ్ళ యొక్క ఏదైనా చేపట్టిన వాటి గురించి ఒకసారి మాట్లాడుతున్నాను. జాతరలు జరుగుతున్నప్పుడు మున్సిపల్ వాళ్ళ ఇంటర్వెన్షన్ చాలా అవసరం ఉంటుంది. ఈ శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ ఇక్కడ ఈ కాలువల మీద బండలు వేసి తీసుకోవడం ఇది ఒకటి. చెప్పారు ప్రొడక్షన్ కోసం మరి అక్కడ చోట సింగపాటు ఎదురుగా కూడా ఆ టైంలో నేను చూసాను సార్. అక్కడ బోయిగా ముందే కూడా ప్రాబ్లం ఉన్నారు. దాన్ని కూడా రేపు శుక్రవారం సాయంత్రం అది అక్కడ చేస్తున్నాం సార్. అది వరకు కూడా కమెంట్ చేస్తాము. అలాగే ఈ 4 వార్డు వీధిలో కూడా ట్రాఫిక్ పాయింట్ ఇవన్నీ మేము సిద్ధంగా ఉన్నాం సార్. అలాగే మొబైల్ మరియు ఇటు సపరేట్గా కూడా విడిగా ఇల్లు ద్వారా పెట్టడానికి అక్కడి నుంచి శానిటేషన్ అవసరం చూస్తారు. సపరేట్గా ఉత్సవాల కోసమే ఒక సిబ్బంది 60 మంది సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉండేట్టుగా ఈ ఉత్సవాలు అయిపోయేవారికి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా చూసుకునేట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చేస్తారు. అలాగే ఈ ఎన్ఫోర్స్మెంట్ స్కూల్ ఉన్నాయి పోలీస్ శాఖ వారి సహకారంతో అవి కూడా ఆ విధుల్లో ఆక్సిడెంట్గా ఉన్న కొద్దిగా ఇబ్బందిగా అవి కూడా పోలీస్ శాఖ సహకారంతో అవి కూడా తొలగిస్తాం సార్. మా వైపు నుంచి మన ఈ కాంతిలక్ష్మి శ్రీరావు గారి బ్రహ్మోత్సవానికి సంబంధించిన అన్ని కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్న అన్ని రోజులు 24 గంటలు మున్సిపల్ సిబ్బంది అంతా అందుబాటులో ఉండి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు దిగ్విజయం జరగడానికి పోరాడుతుంది. వారి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కనుక మనమందరం కూడా మన శాఖల నుంచి మన కోఆపరేషన్ అందరం కూడా ఖచ్చితంగా ఇవ్వాలండి. సో ముఖ్యంగా ఇందులో చూడాల్సింది ఏంటంటే మనము శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడి నుంచో మన వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. మన జనాలందరూ కూడా ఈ భక్తులందరూ కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ ముఖ్యంగా మన వీధుల్లో మన ఎక్కడైతే మనం అందరం తిరుగుతామో అక్కడందరం కూడా మన శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారిని దానికి తగ్గట్టు అనేది చేయాల్సిందిగా కోరుతున్నామండి. సో ఇది మెయిన్గా ఇంకా మిగతా ఏమన్నా కూడా ఎటువంటివి ఉన్నా కూడా మనం దాని మీద దృష్టి సారించి అవి చేయాల్సినటువంటి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా మనం రథం లాగేటప్పుడు కానీ ఇక్కడ ఈ కాలం మీద బండలు వేసి తీసుకోవడం ఇది ఒకటి. చెప్పారు ప్రొడక్షన్ కోసం మరి అక్కడ చోట సింగపాటు ఎదురుగా కూడా ఆ టైంలో నేను చూసాను సార్. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి దేవస్థానం వారు కొన్ని బాబు
ఈ సిద్ధం కిట్లు ఉన్నాయా? అది ఏమేముంది? ఉన్నాయా? జెండా ఒకటి మామూలుగా చెప్తున్నారు 2 నిమిషాలు నిలబడి అడగాలంటే ఇంటి కూడా ఉంటారు. ఉండి మీ పల్లెల్లో కూలింగ్ చేపించాలా. చాలా రోజుల తర్వాత మంచి తోట ఏదో కూర్చొని అర్థం అవుతుంది. ఏమంటే కూర్చోండి. మామూలుగా చెప్తున్నారు 2 నిమిషాలు నిలబడి అడగాలంటే ఇంటి కూడా ఉంటారు. ఉండి మీ పల్లెల్లో కూలింగ్ చేపించాలా. చాలా రోజుల తర్వాత మంచి తోట ఏదో కూర్చొని అర్థం అవుతుంది. ఏమంటే కూర్చోండి. ఓటు వేయాలా ఓకేనే ఇస్తాను భాయ్ బాబు బాబు నువ్వు రా రిజ్వాన్
కొంచెం ఎందుకు రాలేమ్మా चलो चलो కొంచెం ఎన్నికి రాక apa itu dia apa? Mana yang judul? कर पकड़ो क्या कर जोड़ के? हाँ अच्छा अच्छा माँ बदला निकालो ले माँ अब एक मिनट गलाते हैं जीते तो गलाते हैं हमें जीते तो गलाते सोचा कई का दला हम उधर घाल घाल तार मत घाल चिटा था जैसे पे जय जगन पार्टी फ्यान गुड అయితే చేస్తాం సార్ నేను ముందు కూడా చాలా వరకు నచ్చిపోయినాము సార్ మీరు వచ్చే మీరు ముందుకు వచ్చేది
నువ్వు నా సేపు కూర్చోండి. నైట్ తాండా పెట్టుకుని మీకోసం వచ్చాను అంత దూరం నుంచి ఎండలో మీరే సైడ్ నేను గమనించలేను. ఇంతవరకు మేము ఎంతో హాయిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నామని చెప్పేసి బయట మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓర్వలేక ఎలాగైనా సరే ఈమె మాట్లాడి మొత్తం రాష్ట్రం అంతా వైరల్ అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో మా బాధితులకు అన్యాయంగా 2 బిడ్డల తల్లికి పుట్టన పెడుతున్నారు. ఖబర్దార్ తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఇలాంటి చర్యలు తీసుకుంటే మా నాయకుడు జగన్మోహన్ గారు మాకు క్రమశిక్షణ నేర్పించినారు. ఇలా చాలా బాధాకరం. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఒక మీడియా ముందుంచడమే ఆమె మరణానికి ఇంతటి దుశ్చర్య కారణమైందని చెప్పేసి చెప్పడానికి చాలా బాధపడుతున్నా. ఆన్లైన్ ట్రైనింగ్ కొత్త సిస్టాన్ని ఏర్పాటు చేసుకుని ఆన్లైన్లో ఆమె కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు వ్యాప్తి చెందడం మూలంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ మున్ముందు చాలా ముందుకు వెళ్తుందని కేవలం దురుద్దేశంతో టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి
ఆన్లైన్కి సంబంధించినటువంటి వారు ఆ విధంగా ట్రోల్ చేసి ఆమెను ఆత్మహత్యకు పురికొల్పడం చాలా బాధాకరం. ఈ విషయంలో ఆమె ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని మనసా వాచా కర్మన వేలుకుంటూ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఆ కుటుంబానికి వచ్చేసిందని ప్రకటించడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎనీహౌ ఇలాంటివి మున్ముందు జరగకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు, ఎవరైతే ఈ ఆన్లైన్ ట్రోలింగ్కి పాల్పడినారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ, ఆంధ్ర చరిత్రలో ఏమి భారతదేశ చరిత్రలోనే చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే గీతాంజలి అనే అమ్మాయి మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చాలా సంతోషంగా మాకు జగనన్న ఇల్లు ఇచ్చినాడు, మాకు జగనన్న పట్టాలు ఇచ్చినాడు అని చెప్పుకుంటూ ఉంటే ఓర్వలేక టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు పదే పదే ఆమెకు టార్చర్ చేసి పుట్టం పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళని శిక్షించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ నిద్రపోరని నేను అందరూ ముందర నేను హెచ్చరిస్తున్నాను. గీతాంజలి అమ్మాయికి మేమంతా తోడుగా ఉంటామని, వాళ్ళ పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు తోడుగా ఉంటుందని మిమ్మల్ని అందరికీ నేను ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ టీడీపీ చేస్తున్న నారా దుష్ట శక్తులు ఎవరైతే ఈ పని చేసినారో వాళ్ళందరికీ తప్పకుండా శిక్ష పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారు. రాబో రోజుల్లో రాబో ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఈ తెలుగుదేశం అయితేనేమి తోక పార్టీలు అయితేనేమి వీరికి తప్పకుండా గుణపాఠం చెప్తారు. అలాగే మన జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రకంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకందరికీ తప్పకుండా శిక్ష పడేటట్టు చేస్తారని నేను అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఈ మరణం సోదరి గీతాంజలి మరణం అందరికీ బాధాకరమైన విషయం. తనకు జరిగిన లబ్ధి, ఈ ప్రభుత్వం ద్వారా తనకు జరిగిన లబ్ధిని, నాకు ఈ విధంగా ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది, ఈ ప్రభుత్వంలో నాకు మేలైన కార్యక్రమాలు జరిగినాయి, ఈ జగనన్న నాకు ఇంత మేలు చేశాడని చెప్పి మనస్ఫూర్తిగా నాకు ఇవన్నీ లబ్ధి చేకూరినాయని చెప్పిన మరుక్షణం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ నాయకులు కుట్రపూరితంగా ఇలా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ పార్టీ గురించి ఈ నాయకుడి గురించి గొప్పగా చెప్తే అందరూ మారిపోతారేమో, వీళ్ళు మళ్ళీ ముందుకు రాకుండా చెప్పేటట్టు, ముందుకు రాకుండా అధైర్యపరచాలి, వీళ్ళ మీద ట్రోల్ చేయండి అని చెప్పి పనికి మాలిన కూతలన్నీ ఆ సోషల్ మీడియాలో చెప్పి ఆ పాప ఆత్మహత్య చేసుకునే విధంగా పురిగొల్పినటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళని, అలానే వాళ్ళ నాయకుడు నేర్పించింది కూడా మొదటి అదే. ఏ వ్యక్తినైనా తనకు సరిపోకపోతే మానసికంగా వేధించి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేటట్టు, చనిపోయేటట్టు చేసే విధానం. మీ మామను కూడా ఇలానే వెన్నుపోటు పెడిచిన వ్యక్తి నువ్వు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు. ఇలానే నీ శిష్యరికాన్ని, మీ కార్యకర్తలను కూడా మీ సోషల్ మీడియా వాళ్ళని కూడా తయారు చేస్తున్నావు. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. మా నాయకుడు, మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులు, ఆ కుటుంబాన్ని మేము తప్పకుండా మేము ఆదుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే కనుక ఇంకా చట్టం పరిధులు కూడా దాటిపోయి మా చేతికి చట్టాన్ని తీసుకొని మీకు గుణపాఠం చెప్పాల్సిన రోజులు దగ్గరికి వస్తాయని తెలియజేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, ఇలాంటి వాటిని తెలివి ఉన్నవాడు, బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఖండించాలని చెప్పి మీరు రూప వెళ్ళండమ్మా. చిత్తూరు కవిత వాళ్ళు అయిన తర్వాత చిత్తూరు మహేశ్వరి. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.